ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయంలో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. యోబు గ్రంథము 11వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. దేవుని పైన మనము ఉంచి ఉన్నటువంటి నమ్మకము చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. దీనికి ఈ వాక్యానికి గొప్ప ఉదాహరణ యోబు. దేవుని పైన ఉంచినటువంటి యొక్క నమ్మకము ఎటువంటి పరిస్థితిలోనూ ఆయన వెనుదిరగలేదు. సొంత భార్యనే గేలి పరిహాసము చేసినది, స్నేహితులు గేలి పరిహాసము చేశారు, కానీ ఎటువంటి పరిస్థితిలోనూ ఆయన నమ్మకాన్ని, దేవుని పైన ఉంచినటువంటి ఆయన నమ్మకాన్ని ఆయన కోల్పోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చివరి రోజుల్లో మనం జీవిస్తున్నాం. ఒక విషయాన్ని గమనించండి, వేద గ్రంథము చెప్తుంది, అనేక మంది విశ్వాసములో నుంచి తొలగిపోవుదురంట. కారణం లోకమునకు, లోక పాప కార్యాల్లో పడి వెనుదిరిగిపోవుదురని వేద గ్రంథము చెప్తుందండి. అలాగ జరగకూడదంటే ఏమి చేయాలి? దేవుని నమ్మాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ దేవుని పైన ఉంచినటువంటి నమ్మకము నుంచి వెనుదిరగకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు యొక్క జీవితంలో ఆయన దేవుని పైన ఉంచినటువంటి నమ్మకానికి విరోధంగా ఎన్నో గేలి పర్యాసాలు భార్య దగ్గర నుంచి, ఆయన స్నేహితుల దగ్గర నుంచి వచ్చినది. కానీ ఆయన నమ్మకం నుంచి ఆయన వెనుదిరగలేదు కాబట్టి దృఢంగా నిలిచాడు. ఈనాటికి మీ యొక్క జీవితంలో దేవుని కొరకే జీవంగల సాక్ష్యంగా మీరు నిలవాలంటే మిమ్మల్ని గేలి పర్యాసం చేసే వాళ్ళతో చేరద్దండి. మిమ్మల్ని ఎగతాళి చేసి, మిమ్మల్ని తక్కువగా, మిమ్మల్ని చిత్తరించి మీకు చూపించే వాళ్ళతో చేరవద్దండి. కారణం మిమ్మల్ని సోలిపోయేటువంటి పరిస్థితులకి అది మిమ్మల్ని తోసివేయను. దేవుని నమ్మండి, దేవుని వాగ్దానాన్ని నమ్మండి. లేని వాటిని కూడా ఉండులాగున పిలిచే దేవుడు మన దేవుడు. విశ్వాసం, నమ్మకం గొప్పది. దేవుని పైన ఉంచినటువంటి నమ్మకంలో నుంచి వెనుదొరకవద్దు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. జాగ్రత్త. మీరు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఆరాధన చేసినా, సమ్ టైమ్ మనుషుల మూలంగా శత్రువు మిమ్మల్ని ఏమి లేనోళ్ళుగా మిమ్మల్ని చిత్రించి చూపవచ్చు. ఎందుకో శత్రువు యొక్క తంత్రమంతా మీరు విశ్వాసము నుంచి, దేవుని పైన ఉంచిన నమ్మకం నుంచి పడిపోవాలనేదే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మండి, దేవుని వాగ్దానాన్ని నమ్మండి. మీ జీవితంలో దేవుని కొరకు జీవంగల సాక్ష్యంగా నిలుద్దురు. ఈ దేవుని వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా ఆయన మిమ్మల్ని నడుపునుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసే నా ప్రియమైన దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. నా రాజా, దేవుని పైన ఉంచినటువంటి వీళ్ళ నమ్మకాన్ని బలపరచండి, దృఢపరచండి, వీళ్ళను ఆశీర్వదించండి, ఇంకనూ హెచ్చించండి. నా రాజా, మీ బిడ్డలతో కూడా ఉండండి. వీళ్ళ విశ్వాస జీవితానికి, మీ పైన వీళ్ళు ఉంచినటువంటి నమ్మకానికి విరుద్ధంగా ఎటువంటి పోరాటాలు వచ్చినా వీళ్ళని వదిలేవద్దు నాయనా. యోబును బలపరచిన దేవుడు, యోబును విడుదల చేసిన దేవుడు, వీళ్ళని బలపరచండి, విడుదల చేయండి. నా రక్షక, వీళ్ళ విశ్వాస జీవితంలో వీళ్ళు అవమానపడి, వీళ్ళు వెనుజారికి పోవాలని శత్రువు ఎన్ని తంత్రాలను వీళ్ళకి విరోధంగా తెచ్చినా, ఆ శత్రు యొక్క తంత్రాలను, పోరాటాలను యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయంలో క్యాన్సిల్ చేస్తున్నాను. ఆయన వీళ్ళని ఆశీర్వదించండి, దీవించండి. మీరు రక్తపు కోట్ల వీళ్ళని దాచుకోండి. అనేక మందికి ముందు జీవంగల సాక్ష్యంగా నిలబడి మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. Amen. May God bless you. Have a good day.